హలో హాయ్ ఫ్రెండ్స్, ఒక 1 మినిట్ అయితే స్కిప్ చేయకుండా ఇవ్వండి. జస్ట్ ఒక 1 మినిట్ స్కిప్ చేయకుండా ఇవ్వండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అండ్ ఒక్కసారి మీరు అందరూ జై చిరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై చిరణ్ అని కామెంట్ చేసి 200% సబ్స్క్రైబ్ చేసేయండి. నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నాను, నేను ఎందుకు కామెంట్ చేయమంటున్నాను జై చిరణ్ అంటే మన వీడియో చాలా మందికి రీచ్ కావాలి కాబట్టి. అండ్ మెయిన్ మ్యాటర్, ఇప్పుడు మనకు రికార్డ్స్ అయితే నేను చెప్తాను. మనకు ఏంటిది 14 అవర్స్ కాకముందే 13 అవర్స్లోనే 1,60,00,000 వ్యూస్ వరకు అయితే వచ్చాయి. 1,60,00,000 మనకు 14 అవర్స్లోనే, అంటే నైట్కి నైటే 1,60,00,000 వ్యూస్ వచ్చాయి. ఈ రోజు ఈవినింగ్ వరకు మనకు 5-6 crores కంటే ఎక్కువ వ్యూస్ వచ్చినా కూడా మనం అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 78 crores వ్యూస్ కూడా రావచ్చు. బట్ మెయిన్ మ్యాటర్ నేను ఒకటి చెప్తాను, ఒక 1 మినిట్ వినండి. నేను ఎప్పటి నుంచో వీనస్ స్టెప్ ఉంటుంది, వీనస్ స్టెప్ ఉంటుంది, వీనస్ స్టెప్ ఉంటుంది అని చెప్పాను. ఆఖరికి మీరు ఎక్కడైనా వీనస్ స్టెప్ ఉంటుంది మనకు ఈ గేమ్ చేంజర్ మూవీలో అని మీరు ఎక్కడైనా థంబ్నెయిల్ చూసినా కూడా అది నేను పెట్టాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల నేను పెట్టాను వీనస్ స్టెప్ ఉంటుంది 200% అని. బట్ అప్పుడు ఎవరు నమ్మలేదు. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమంటే ఎవరు చేసుకోలేదు. మీరు ఆల్రెడీ నాకు తెలిసి 90% రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆ వీనస్ స్టెప్ ఉన్నది అనే థంబ్నెయిల్ అయితే చూసి ఉంటారు. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ గేమ్ చేంజర్ సాంగ్ కూడా మనకు ఈ మంత్లోనే వస్తుంది, మొన్ననే వస్తుంది. నేను మీకు 200% నేను మీకు ఒక 15 days నుంచి వెళ్ళి నేను చెప్తూనే ఉన్నాను. ఏదో ఒక ఛానల్లో నేను చెప్తూనే ఉన్నాను, ఖచ్చితంగా ఈ మంతే వస్తుంది, ఈ మంతే వస్తుంది, ఈ మంతే వస్తుంది అని. అందరు ఈ మంత్ రాదు, ఇంకా డేస్ పడుతుంది, ఇంకా డేస్ పడుతుంది అని చెప్పారు. బట్ నేను చెప్పింది 90% నిజమైంది కాబట్టి నేను చెప్పాను 90% నిజాలు అవుతాయి. 100కి 200% నిజాలు అవుతాయి అని అంటే అది నమ్మితే కూడా కరెక్ట్ కాదు. బట్ 90% నిజాలు అయితే నేను చెప్పినవి నిజాలు అయ్యాయి. సాంగ్లో వీనస్ స్టెప్ ఉంటుంది అని చెప్పాను. థంబ్నెయిల్లో అయినా మీరు చూసుంటారు, ఆ వీడియో చూడకపోయినా కానీ థంబ్నెయిల్లో అయినా మీరు వీడియో చూసుంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ మంత్లోనే మనకు పోయిన మంత్లోనే సాంగ్ రిలీజ్ అవుతుంది అని కూడా చెప్పాను. ఎవరు నమ్మలేరు. ఆ 2 అయ్యాయి కాబట్టి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయండి. ఖచ్చితంగా మీకు 99% మీకు హ్యాపీగా ఉండే ఇన్ఫర్మేషన్సే నేను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను చాలా వాటి దగ్గర నుంచి వెళ్ళి నేను ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి, నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను కాబట్టి, నేను చాలామందిని అడుగుతూ ఉంటాను కాబట్టి, మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్టయితే, ఒక్కసారి జై చిరణ్ గారిని కామెంట్ చేసినట్టయితే మీకు అన్ని మూవీస్ గురించి, మన మెయిన్గా గేమ్ చేంజర్, మన చిరంజీవి గారి మూవీస్, పవన్ అన్న మూవీస్, అన్ని మూవీస్ నుంచి వెళ్ళి అందరికంటే ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు వస్తుంటాయి. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే నేను వాళ్ళ టీం మెంబర్స్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ టీం మెంబర్స్ దగ్గర నుంచి కూడా నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అయితే నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు అందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయండి, జై చరణ్ అని కామెంట్ చేసేయండి. అండ్ 1,60,00,000 వ్యూస్ మనకు రామ్ చరణ్ అన్న 1,60,00,000 వ్యూస్ వచ్చాయి అని అంటే అది జస్ట్ 13 అవర్స్లో. అది కేవలం రామ్ చరణ్ అన్నకు మాత్రమే సాధ్యం. అంటే నిన్న ఈవినింగ్ 4-5కి రిలీజ్ అయింది. అంటే మనకు 10-11 వరకు చూస్తారు, నైట్ చూడరు అని అనుకున్నాను. నైట్ చూడకపోయినా కూడా అప్పటికే మనకు 1,00,00,000 వ్యూస్కి అయితే ఎక్కువగా వచ్చేసాయి. అప్పుడే నేను షాక్ అయిపోయాను. 12-13 అవర్స్లోనే 1,60,00,000 వ్యూస్ అయితే వచ్చాయి. మనకు ఈరోజు ఈవినింగ్ వరకు 6-7 crores వ్యూస్ దాటినా కూడా అస్సలకి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది మన రామ్ చరణ్ అన్న రేంజ్. అండ్ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుంది, టీజర్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా నేను 200% నేను మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. నేను చాలా మంది నుంచి నేను సోర్సెస్ నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను. వాళ్ళ టీం మెంబర్స్ అయితే కానీ, అందులో చిన్నగా ఆర్టిస్ట్ దగ్గర నుంచి కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, జై చరణ్ అని కామెంట్ చేసేయండి. అండ్ బై.